కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లిలోని నూజివీడు లిమిటెడ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మేల్ ఫీమేల్ వడ్లు సాగు చేస్తే సరైన పంట రాలేదని వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండిన పంటకు అమౌంట్ ఇవ్వకుండా తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1000 మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా తిప్పిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇండియాలో చాలా పెద్ద కంపెనీ అని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ నుండి దరిదాపుగా ఒక 10,000 ఎకరాలు మొక్కజొన్న కానీ ప్యాడీ కానీ 10,000 ఎకరాల ప్రొడక్షన్ చేశారు. ఆర్గనైజర్ దరిదాపు ఒక 30 మెంబర్స్ ఉంటారు 3 డిస్టిక్లు కలిసి. వాళ్ళందరితో అది విత్తనాలు రైతుల ద్వారా విత్తనాలు నాటియడం వల్ల అందరూ విత్తనాలు భారీగా పంట రావడంతో ఎవరికి ఇప్పటి వరకు పేమెంట్ అనేది చేయలేక 35 డేస్ నుండి 45 డేస్ వరకు పేమెంట్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు వరకు సుఖ పేమెంట్ 90 డేస్ 100 డేస్ అవుతుంది, రైతు వరకు పేమెంట్ సుఖ చేయలేదు. వారికి నష్టపరిహారాలు సుఖ ఎలాంటి చేయలేదు. అసలు పంట పేమెంటే ఇప్పటి వరకు చేయలేదు. ఆ వ్యవస్థతోనే అందరూ రైతులతో ధర్నాకు ఇక్కడికి గట్టుదుద్దనపల్లి హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్కు దరిదాపు ఒక 6 సార్లు 10 సార్లు పోయాము. ఇప్పటి వరకు ఒక రెస్పాన్స్గా లేదు. అందుకొరకే ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ ముందట నటించడం జరిగింది. ఇది ఇంతటితోనే ఆగే యుద్ధం కాదు. పేమెంట్లు అనేది తొందరగా చెల్లించాలని మా మనవి. మండలి మేము ఆర్గనైజర్ నమ్మి నూజివీడు అని చెప్పి ఒకటి 13,000 12,000 అని చెప్పి మాకు అట్లు ఇచ్చింది. తెలియక మస్తు పడుతుంది తీసుకున్నాం, చేసినాము. మళ్ళీ 40 రోజులు అన్నారు, 50 రోజులు అన్నాడు, 30 రోజులు అన్నారు, రాలేదు. ఎండి సార్ దగ్గరికి పోతే మరి వాళ్ళకి తెలియదు. ఎండి గారికి కలిసి వెళ్ళిపోదామంటే ఎండి గారు కూడా సొంతం లేదు. కానీ దయచేసి మాకు డబ్బులు పంట వండలేదు అది కాబట్టి దయచేసి మాకు ఇప్పించగలరని మన నష్టపరిహారం. ఈరోజు మేము వచ్చేసాము. ఎందుకంటే మేము ఆర్గనైజర్, నేను 250 ఎకరాలు, నేను సొంతంగా 250 ఎకరాలు ఇచ్చాను. దాదాపుగా 125 మంది రైతులు ఉంటారు. వాళ్ళకు నేను పేమెంట్ ఇవ్వలేకపోయాను. కంపెనీ ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. ఈరోజు ఇంటికి రోజు వస్తున్నారు. మేము ఏం చెప్పలేక ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాము. దాదాపుగా వాళ్ళు వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటాం ఇంటికాడ అంటున్నాం. మేము కాదు, అందరం పోయి అక్కడనే ఆత్మహత్య చేసుకున్నాము అని అన్నాం. చాలా ఇబ్బంది. అంటే దాదాపు ఒక 5 లక్షలు 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి అప్పు తెచ్చి కడతాం కావచ్చు. కోట్ల కొద్దీ తెచ్చి ఎక్కడి నుంచి కడతాం? దాదాపుగా నాకు 1 కోటి రూపాయలు రావాలి, 1,20,00,000 లక్షలు రావాలి. ఎక్కడి నుంచి కట్టాలి నేను? చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దుగా లేచి మేము బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు రైతులు పొద్దుగాల ఏమైనా సార్లు మాట్లాడమంటే ఓఏపు, జిఏపులు, డిఏపులు పెట్టి అవి మాకు ఫస్ట్ చెప్పలేదు. అవి చెప్తే మేము అప్పుడు రైతు కూడా చెప్తాం. ఇప్పుడు ఏమంటారు, పేమెంట్ ముందట ఓఏపు పడ్డది, అది ఆగింది, ఇది ఆగింది. 60-70 లక్షలు ఆగిన తర్వాత 1 కోటి రూపాయలు ఆగిన తర్వాత ఎక్కడి నుంచి కడతాం? అదే ఫస్ట్ చెప్తే మేము రైతుకు చెప్తాం కావచ్చు. ఫస్ట్ పేమెంట్ కడతారు, రైతుల పేమెంట్ లేదు. కాంపోజిషన్ అన్నారు, అది లేదు. చాలా ఇబ్బంది ఉన్నారు. చాలా మేము దాదాపుగా ఇళ్ళలో పోయే పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనతోనే ఉన్నాం. మాకు చాలా ఇబ్బంది. మేము మా ఇంటికి ఒక 200 మంది వస్తాం. మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది? 200 మంది వస్తున్నారు దాదాపుగా. వాళ్ళకు సమాధానం చెప్పలేక ఇబ్బంది అవుతుంది. నమస్కారం అండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా నుంచి మేము రైతులను తీసుకుని నూజివీడు ప్లాంట్ ఆఫీస్ చెంజర్లకు రావడం జరిగింది. నా పేరు అల్లమల రాజు, కాళశ్రీరాంపురం మండలం. నేను ఒక నూజివీడు కంపెనీ నుంచి 600 ఎకరాలు చేసిన. 600 ఎకరాల ప్యాడీ 400 ఎకరాలు చేసిన. మేజు 250 ఎకరాలు చేసిన. 250 ఎకరాలు మేజ్ చేస్తే మేజు కోసం అమౌంట్ జర్మినేషన్ ఉందని చెప్పి 1,250 క్వింటాలు పేమెంట్, పూర్తి పేమెంట్ 1,250 క్వింటాల పేమెంట్ కూడా ఇదివరకు కూడా ఇవ్వలేదండి. అలాగే ప్యాడీ కూడా దరిదాపు 1000 క్వింటాలు. అప్పుడు మాకు షరతులు లేకుండా ఓఎఫ్ కానీ, జిఎఫ్ కానీ, ఆర్ఎఫ్ కానీ ఎలాంటి షరతులు లేకుండా మాకు పేమెంట్ ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ పేమెంట్ దరిదాపు 1 కోటి రూపాయలు, 800 క్వింటాలు, 1 కోటి రూపాయల పేమెంట్ మాకు రావాలి. ఇప్పటి వరకు 2 కోట్ల పేమెంట్ మేము రైతులకు ఏ విధంగా పేమెంట్ చేయాలి? రైతు మమ్మల్ని నమ్ముకొని మేజ్ కానీ, ప్యాడ్ కానీ ప్రతి ఒక్క రైతు మమ్మల్ని నమ్ముకొనే చేసేది వ్యవసాయం. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇదివరకు ఏ ఒక్క రైతు కూడా పేమెంట్ ఇవ్వలేమనంటే మా దగ్గర బడ్జెట్ లేవు, మా దగ్గర పైసలు లేవు అని చెప్పి కంట్రీ హెడ్లు కానీ వాళ్ళకి సంబంధిత అధికారులు అందరూ అట్లా చెప్తున్నారు. కంపెనీ లాభాలు ఉన్నప్పుడు మాకేం ఎక్కువ ఇస్తలేదు కదా, నష్టాలు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా
మానకొండూరు మండల్ చెంజర్ల నూజివీడు ప్లాంట్ వద్ద మేము ఆర్గనైజర్లందరికీ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాకు సహకరించిన మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మా సమస్య ఏమనగా మేము నూజివీడు కంపెనీకి చెందినటువంటి మేల్ ఫీమేల్ హైబ్రిడ్ ప్యాడీ అన్ని రకాలు వెరైటీస్ బట్టి అన్ని రకాల ప్రొడక్షన్ను ఉమ్మడి మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో చేయడం జరిగింది. ఈ ప్రొడక్షన్ చేయడం ద్వారా మాకు కంపెనీ వారు చెప్పిన విషయం ఏమంటే 30 రోజుల నుంచి 40 రోజుల పేమెంట్ కానీ సర్వీస్ ఛార్జ్ అన్ని కాంపన్సేషన్ నష్టపరిహారం కాంచె చెల్లిస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యం అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 3 నెలలు గడుస్తున్న మినిమం 100 రోజులకు వచ్చింది ఫస్ట్ లోడ్ పోయి. అయినా కూడా మా కంపెనీ వారు నష్టపరిహారం కానీ పేమెంట్ కానీ ఎలాంటిది చెల్లించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు పెట్టి రైతులందరినీ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి పరిస్థితులలో మేము ఈ నూజివీడు ప్లాంట్ వద్ద కూర్చొని ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మాకు సమస్య ఏంటంటే పాపం రైతులందరూ ఇక్కడ మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మంచిర్యాల జిల్లాలో మారుమూల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కానివచ్చు, బెల్లంపల్లి నియోజకవర్గం కానివచ్చు, మంచిర్యాల నియోజకవర్గం కానివచ్చు, ఆసిఫాబాద్ నియోజకవర్గం కానివచ్చు, పెద్దపల్లి నియోజకవర్గం కానివచ్చు, అన్ని జిల్లాలలో నూజివీడు అంటే ఒక బ్రాండ్ అనుకున్నటువంటి సందర్భంలో మేమందరం కంపెనీ పెద్దది కదా, సీడ్ పేమెంట్ ఎడిపోదన్న ఉద్దేశంతో మేము ఆర్గనైజర్గా మేమందరం కష్టపడి ఏరియాలు చేయడం జరిగింది. మేమందరం చేసిన ఏరియాలకు వాళ్ళు కంపెనీ వారు కూడా అప్పుడు చెప్పినటువంటి సందర్భం పేమెంట్లు కానీ కాంపన్సేషన్ కానీ అన్ని విధాలా చెల్లిస్తాని, జెర్మినేషన్ కూడా మాకు సంబంధం లేదు, ఏదున్నా చూసుకుంటామని చెప్పినట్టు సందర్భం. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే సొంత జెర్మినేషన్లో ఇబ్బంది పెట్టినారు. అప్పటి పేమెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అన్నా చూస్తుంది, ఈ కంపెనీ పెద్దది కదా అనే ఉద్దేశంతో చేస్తే ఈరోజు మా నోట్లో మట్టి కొట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని 2 ఉమ్మడి జిల్లాల రైతుల నోట్లో మట్టి కొట్టి మాకు చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ. రైతులు ఫోన్లు చేస్తే మేమేం సమాధానం చెప్పుకోలేని వ్యవస్థ. మేము కన్నీరు మున్నే చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా మా పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి వ్యవస్థ. కాబట్టి మీరందరూ దయచేసి కంపెనీ యాజమాన్యం నూజివీడు ఎండి ప్రభాకర్రావు సార్ కానీ, నూజివీడు సిఎండి వెంకటరావు సార్ కానీ స్పందించి మా అందరికీ, మాకంటే ముఖ్యంగా ఈ రైతులందరికీ న్యాయం చేసి మా పేమెంట్లు కానీ, మా నష్టపరాలు కానీ, మా జనరేషన్ ఏ ప్రాబ్లం ఉన్నా టోటల్ క్వాంటిటీ తోటి పేమెంట్ ఇచ్చి మా అందరిని ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ కంపెనీ యాజమాన్యం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇది కూడా పట్టించుకునే పక్షంలో సంబంధిత ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము హైదరాబాద్ కూడా పలుమార్లు ఆఫీస్కి పోతామని విన్నవించుకుందామని